ఏ రోజు దీపంలో ఏది వేస్తే ఆ రోజు దైవానుగ్రహం తప్పక లభిస్తుందన్న నమ్మకం. మన ఇంట్లో వెలిగించే దీపం చిన్నదే కావచ్చు, కానీ ఆ దీపంలో ఉండే దైవశక్తి ఎంతో గొప్పది అని మన పెద్దలు చెప్తారు. మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఆర్థిక సమస్యలు ఎదురైనా, ఎన్ని పనులు ఆగిపోయినా భగవంతుడిపై నమ్మకం పెట్టుకుని ఈ పరిహారాలను భక్తి శ్రద్ధలతో చేస్తే దైవానుగ్రహం తప్పక లభిస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం. అందుకే ఏ రోజు దీపంలో ఏ పదార్థం వేస్తే ఏ ఫలితం కలుగుతుందని నమ్ముతారో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సోమవారం, బియ్యం. సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ రోజు మీరు వెలిగించే దీపంలో కొన్ని బియ్యం గింజలు వేయండి. ఆ బియ్యం గింజలను వేస్తూ, పరమేశ్వర, నా ఇంట్లో అన్నానికి ఎప్పుడూ లోటు రాకుండా చూడు అని మనసారా ప్రార్థించండి. భక్తి శ్రద్ధలతో ఈ పరిహారం చేస్తే మహాదేవుడి కృపతో ఇంట్లో ధాన్యానికి, అన్నానికి లోటు ఉండదని విశ్వాసం. మంగళవారం, 2 లవంగాలు. మంగళవారం ఆంజనేయ స్వామికి అంకితమైన రోజు. ఆ రోజు దీపంలో 2 లవంగాలు వేసి హనుమంతుణ్ణి భక్తితో స్మరించండి. మీ జీవితంలో ఉన్న భయాలు, మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతలు, మీ మనసులో ఉన్న ఆందోళనలు హనుమంతుడి అనుగ్రహంతో తొలగిపోవాలని ప్రార్థించండి. ఈ పరిహారాన్ని నమ్మకంతో చేస్తే ఆంజనేయ స్వామి కృప మీకు ధైర్యాన్ని, శక్తిని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. బుధవారం, పసుపు. విఘ్నేశ్వరుణ్ణి భక్తితో స్మరించండి. దీపంలో కొద్దిగా పసుపు వేసి గణపతిని ప్రార్థించండి. మీరెన్నో రోజులుగా ప్రయత్నిస్తున్న పని ఆగిపోయిందా? ఎంత ప్రయత్నించినా అడ్డంకులు వస్తున్నాయా? అయితే విఘ్నేశ్వరుణ్ణి మనసారా ప్రార్థిస్తూ ఈ పరిహారం చేయండి. గణపతి కృపతో విఘ్నాలు తొలగి ఆగిపోయిన పనులు పూర్తవుతాయని నమ్మకం. గురువారం, పసుపు ప్లస్ బియ్యం. గురువారం దీపంలో పసుపు మరియు బియ్యం కలిపి వేయండి. గురుదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, నా ఇంటికి గురుబలం ప్రసాదించు, నా పిల్లల భవిష్యత్తు బంగారంలా మార్చు అని కోరుకోండి. భక్తితో ఈ పరిహారం చేస్తే గురుబలం పెరిగి పిల్లల చదువు, జ్ఞానం, తెలివితేటలు అభివృద్ధి చెందుతాయని ఆధ్యాత్మిక విశ్వాసం. శుక్రవారం, బియ్యం ప్లస్ లవంగాలు. శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ రోజు దీపంలో బియ్యం మరియు లవంగాలు వేసి అమ్మవారిని భక్తితో ప్రార్థించండి. అమ్మా, నా ఇంట్లో అడుగుపెట్టిన లక్ష్మీదేవి ఎప్పటికీ బయటికెళ్లకుండా చూడు, నా కుటుంబాన్ని ఐశ్వర్యంతో నింపమ్మా అని మనసారా వేడుకోండి. ఈ పరిహారాన్ని భక్తితో చేయడం వల్ల మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం లభించి ఇంట్లో ధనధాన్యాలు, ఐశ్వర్యం నిలిచి ఉంటాయని విశ్వాసం. శనివారం, లవంగాలు ప్లస్ నల్ల నువ్వులు. శనివారం దీపంలో లవంగాలు మరియు కొద్దిగా నల్ల నువ్వులు వేసి శనిదేవుణ్ణి స్మరించండి. జీవితంలో వరుసగా కష్టాలు వస్తున్నాయా? ఏ పని చేసినా అడ్డంకులు ఎదురవుతున్నాయా? అయితే శనిదేవుణ్ణి భక్తితో ప్రార్థిస్తూ ఈ పరిహారం చేయండి. శనిదేవుని కృప లభిస్తే దిష్టి, ప్రతికూలతలు తొలగి శని సంబంధమైన కష్టాలు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. ఆదివారం, కుంకుమ. ఇక ఆదివారం దీపంలో కొద్దిగా కుంకుమ వేసి సూర్య భగవానుణ్ణి భక్తితో ప్రార్థించండి. సూర్యదేవా, నా జీవితంలో చీకట్లు తొలగించి నా ప్రతి అడుగులో విజయాన్ని ప్రసాదించు అని మనసారా కోరుకోండి. సూర్యభగవానుడి అనుగ్రహంతో ఆత్మవిశ్వాసం, శక్తి, విజయం పెరిగి ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుందని నమ్మకం. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాలు చేయటంలో పదార్థం కంటే మన భక్తి ముఖ్యం. దీపం వెలిగించేటప్పుడు మనసులో సందేహం పెట్టుకోకండి. దేవుడా, నన్ను నమ్ముకున్న నా కుటుంబాన్ని నువ్వే కాపాడాలి అని ఒక్కసారి మనసారా ప్రార్థించండి. ఎందుకంటే భక్తితో వెలిగించిన దీపం, మనసారా చేసిన ప్రార్థన, దైవంపై పెట్టుకున్న నమ్మకం, ఇవి కలిసినప్పుడు దైవ కృప తప్పక లభిస్తుందని మన సనాతన ధర్మ విశ్వాసం. మీ ఇంట్లో కూడా ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు నిండాలని, మహాలక్ష్మి అమ్మవారి కృప ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉండాలని మనసారా ప్రార్థిద్దాం. ఇలాంటి శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే వీడియోను లైక్ చేసి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మహాలక్ష్మీ దేవి కృప మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలి. ఓం నమః శివాయ. జై శ్రీరామ్, జై హనుమాన్.